విప్లవ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జక్కుల మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు పాండు యాదవ్, నళిని కిరణ్ వెంకట్రావు, కేశవరెడ్డి, అనితా ప్రభాకర్, భాగ్యశ్రీ శ్యామల, కార్పొరేటర్ లాస్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। Speaking to someone else. Hey, hey, hey. మాట్లాడతాడు కదా అది అయిపోతుంది మాట్లాడితే జూనియర్ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ గట్టిగొత్తలేదు सीधा थोड़ा मुश्किल बद्री भाई थोड़ा इधर राजा बोल रहा మీరు సీరియల్ ప్రకారం నిలబడి 1 2 3 4 అన్న ఫస్ట్ వస్తాడు అన్న ఫస్ట్ వస్తాడు 1 2 3 4 పहले ఇవ్వరా ಇನ್ನೊಂದು 4 ఉన్నది ఎక్కడ ఇది బెటర్ ఇట్లా ఇది అన్న అక్క అక్క కైతే ఇదియా ఇది आगे बढ़ो भालो भालो रनिंग भालो మా ఇంట్లో లేకుండా నేను ఉన్నాను నీకు ఎవరు ధైర్యం చేయదు కాక
सर जरा पीछे जरा पीछे करो होगा ना పరగలేదు 1 సెకండ్ ఓకే ఒక్కసారి మహేష్ తీసి ఇవ్వకూడదు आप लोग करो हाँ थैंक यू वैसे ना इधर सर तो 1 सेकंड निकाल दीजिए ओके ना इधर हेलो ना हेलो ओके ना इधर ओके ఇంకా సెల్ ఉన్నాయి చూడు వెనుకకు పెట్టుకో లోకల్స్ పెట్టుకో ఫోటో అందరం హలో వద్దే వేసుకోవాలి కాదు వేసుకున్నాం ఓకే మేడం अरे ये बड़े ना मासिया ओके यस ओके सर ना एक बार ग्रुप ले लेंगे ग्रुप राइट थैंक यू अंदर पट्टू लोकरा यस అందరూ ఒక చేయబడ్డ లోకనా లెఫ్ట్ హ్యాండ్ పట్టే అక్కడ वन सेकंड सर वन सेकंड जूनियर चलो साइड में हाथ चलो साइड में अच्छा नहीं मैडम जरा सामने आओ साहब सामने आओ साहब 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 सामने आओ सामने आओ सामने साहब मास्क निकाल दो साहब मास्क निकाल दो पूरा निकाल ऐसे ना
इधर साहब इधर राइट साहब जरा जल्दी साहब साहब इधर देखो साहब इधर देखो साहब साहब इधर केसीडी साहब इधर देखिए है ना बच्चा देखिए हाथ पकड़ हां बस आइए ओके राइट साहब चिन्ना 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 बोला जरा excuse me right yes ma'am anna this one is up one second sir इधर देखिए right sir वैसे चल रहा पूरा लाइव अरे ना चलो अगर मस्ती बस जल्दी राइट चलो राइट राइट मछला हाँ राइट ओके ना राइट है तो कुछ है ना हाँ भाई इधर ओके हो गए साले बाहर जाओ जल्दी जाओ जल्दी जाओ बाहर होते जाओ प्रदीप తీసుకొచ్చారు కదా అవునా తీసుకురా అందరికి చేసుకో कंटोनमेंट वीपी महेश्वर रेड्डी जिंदाबाद कंटोनमेंट वीपी महेश्वर रेड्डी जिंदाबाद कंटोनमेंट वीपी महेश्वर रेड्डी जिंदाबाद जय तेलंगाణ जय तेलंगाణ जय तेलंगाణ जय तेलंगाణ नारायण गाరి నాయకత్వం వర్ధిల్లాలి నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి एक मिनट हाँ इधर జై తెలంగాణ कंटोनमेंट वीपी महेश्वर रेड्डी कंटोनमेंट वीपी महेश्वर रेड्डी నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
ले लो ले लो खाना पीना अरे పర్లేదు బేస్ సార్ పరంగా వదరు ఇక పరంగా వదరు సార్ రాకేష్ సార్ ఎంకర్ అరే ముస్లిం అన్నా आप इधर फर्क के साथ आप वैसे ना जा फर्क राइट साहब అజనా ఇక్కడ ఇద్దాం సీతాని ఇక్కడ ఇద్దాం ఇక్కడ తీసుకో అదం మీద సైడ్ దగ్గర అమ్మకనా హలో నా ఇక్కడ ఇద్దరు అందరూ మన బర్ సెపరేట్ సెపరేట్ రాజనా आ जाओ साइड दो अरे मैंने सबको जाना यो అంతా కూల్ అయిపోయింది మనం ఒకటి అయిపోయింది మంచి చేసాడు సెలెక్షన్ చేసి దావత్ ఇస్తా అని చెప్పేసి మనం అంతా చేసి కాదు వచ్చేసిందా సభ్యులందరూ 7 సభ్యులు ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఈ దీంట్లో పాల్గొన్నటువంటి మహేశ్వరరెడ్డి గారు గెలిచారు. ఈశ్వరరెడ్డి గారు, మహేశ్వరరెడ్డి, అనితా ప్రభాకర్, అదేవిధంగా ఎన్ని భాగ్యశ్రీ గారు, అదేవిధంగా గోపినాథ్ గారు, పాండురంగం గారు, వీళ్ళందరూ సంయుక్తంగా ఐకమత్యంతో ఈరోజు ఆయనను వైస్ ప్రెసిడెంట్ ఏదైనా కానీ భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ఐకమత్యంతో ఉన్నట్లయితే అనేకమైన విజయాలు సాధించవచ్చు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టవచ్చు. స్టేట్ నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా బకాయిలు కానీ ఏదైనా ఉన్న ఫండ్స్ను కూడా దాదాపు 23 కోట్ల వరకు ఆ తర్వాత 34 కదా 34 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ అతి త్వరలోనే ఇచ్చేసింది. ఇది చాలా సంతోషమైన విషయం. అదే కాకుండా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాక్టీస్ సెంటర్ కానీ మరి రామన్నకుంట కానీ అనేకమైన నిధులు దాదాపు 10 కోట్ల వరకు స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు తప్పకుండా ఈ వైస్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కూడా అనేకమైన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. వాటర్ గురించి కూడా మేము ఇదే రోజు సీఎం గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని అడుగుతాం. ఎందుకంటే ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాటరు ఫ్రీ వాటరు 20,000 లీటర్ల వరకు ఉందో అది కూడా కంట్రోల్ కావాలని అడుగుతాం. తప్పకుండా ఇస్తారని మాకు నమ్మకం. ఎందుకంటే ఇంచుమించు సిటీలో ఉన్న జనాభాని చుట్టుపక్కల ఉండి ఇక్కడ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. అది కూడా సాధిస్తాం. తప్పకుండా ఈరోజు మేము మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చి మిగతా వివరాలన్నీ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గారు, మరి పెద్దలు మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే పెద్దల మంత్రులు మన మల్లారెడ్డి గారు, మరి అన్న కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సాయన గారికి, మరి అలాగే మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మన ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అయిన రాజశేఖర రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మరి వీళ్ళందరికీ కూడా నేను పాదాభివందనలు పెట్టి నమస్కరిస్తూ మరి వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా 7 సభ్యుల్ని వీళ్ళని కూడా ఏ రోజు కూడా మర్చిపోలేను. ఎందుకంటే వీళ్ళు ఒక తాటి మీదకి వచ్చి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అంటే కుర్చీ కాదు ఇంపార్టెంట్, మాకు పనులు ఇంపార్టెంట్ అని చెప్పేసి రియలైజ్ అయ్యాము. మరి గ్రూప్ రాజకీయాలు వద్దు, ఒక్క తాటి మీద ఉన్నాము. పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నది. ఏ రోజు వెళ్ళినా కూడా కాదనకుండా వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మన ఫాలో అప్ మంచి ఉంచుకుందామని చెప్పి లాస్ట్ 2-3 మంత్స్లో మేము అయితే మంచిగా ఒక్కటే సింగిల్ గ్రూప్గా మంచిగా వర్క్ చేసాము.
మరి అన్న చూపించిన ఒక దారిలో వెళ్తే మరి ఒక 34 crores తీసుకొచ్చినాము. ఆ పైన మరి డెవలప్మెంట్ ఏదైతే చూపించామో ఆ నమ్మకం ఉంచి మరి నన్ను ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ నమ్మకాన్ని డెఫినెట్గా నేను మరి నిలబెట్టుకుంటాను. మరి రానున్న రోజుల్లో మాకున్న సమయం కొద్ది కాలమే 45 days ఉంది. కానీ 45 daysలో కూడా అంటే అనుకుంటే ఏం చేయగలుగుతామో అనేది ఖచ్చితంగా చేపిస్తాం. మరి అన్నగారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి పెద్దలు మంత్రులందరూ చెప్పినట్టు కూడా నడుచుకుంటూ మరి ప్రజల సంక్షేమం వాళ్ళ డెవలప్మెంట్ ఒకటే ధ్యేయం అని చెప్పేసి టీఆర్ఎస్కి దాని తప్ప వేరేది ఏదీ లేదు. ఏ రోజు కూడా గ్రూప్ రాజకీయాలు చేయాలా లేకపోతే మత సంబంధించిన ఇబ్బందులు ఏదైతే వస్తున్నాయో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా 5 yearsలో ఎప్పుడు కూడా లేవు. మరి అలాంటి ఒక మంచి రాజకీయ పార్టీలో మేము అందరం కూడా ఉన్నాము. ఖచ్చితంగా మరి వచ్చే ఎలక్షన్స్లో కూడా మరి 8 కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాం. వేరే ఎట్లాంటి మాకు ఇష్యూస్ లేవు. ధ్యేయం ఒక్కటే, డెవలప్మెంట్ ఒక్కటే. మరి మా అన్నగారు ఎప్పుడైనా అంటుండే పేషెన్స్ తోటి ఉండు, ఎక్కువ మనము అగ్రెసివ్గా పోని అవసరం లేదు, మన ప్రజలే మనల్ని గుర్తిస్తారని అన్నగారు ఒక చెప్పినట్టు అదే ఒక రోడ్లో నడుచుకుంటూ మరి ముందుకుంటానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు, ముఖ్యంగా మా బోర్డు మెంబర్లకు, మరి అలాగే మా ప్రజలకు, మా వార్డ్ 1 ప్రజలకు, అలాగే కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒకసారి శిరస్సు ఉంచి నమస్కారం చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. 3.5 ఏళ్ళు ఏదైతే ఇట మీరు మద్దతు చెప్పిన మాజీ వీపీ చేయలేని పని 45 రోజుల్లో మీరు చేస్తారనేది ఏ నమ్మకంతో మీరు ఏ అంశాలు మీరు ఏ అభివృద్ధి రోడ్లు తీసుకుంటారా నీళ్లు తీసుకుంటారు? అన్న దిగిపోయినాక ఆల్రెడీ అయిపోయింది. 34 కోట్లు వచ్చింది దిగంగాలకి. ముఖ్యంగా చెప్పిన 3.5 ఏళ్లలో అంటే ఏం చేశారో చేయలేదు అనేది మీకు ముఖ్యంగా మీరు అంటే ప్రెస్ మీరు మిత్రులు మీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. మేము ఉట్టి లాస్ట్ 2 monthsలో ఏం చేశామనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక్క రోజు కూడా ఇడవకుండా మరి ఏదైనా ఒక వార్డులో ఇనాగ్రేషన్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. మాకు ఇతర పార్టీల మీద బురద చల్లడం మాకు అలవాటు లేదు. ఏ రోజు కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయము. ఎందుకంటే మేము ఇంతకుముందు చెప్పినట్టు మా ధ్యేయం ఉంటే డెవలప్మెంటే. మా కేటీఆర్ ఒకటే చెప్తాడు, ఎవరు ఏం చెప్తున్నారు అనేది వినే అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్ పబ్లిక్ ఏమనుకుంటారు అదే చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా మనం గెలిచి వస్తామని చెప్తా ఉంటారు. సో ఈ 45 days కూడా మోర్ దెన్ ఎనఫ్ అన్న. 2 నెలలు చెప్తాడు, 45 daysలో కూడా ఇంకో 30 కోట్లు తీసుకురాబోతా ఉన్నాము. ఆ డెవలప్మెంట్ చేసి పబ్లిక్ తోటి మెప్పించుకునేటట్టు చూస్తాం. నిండుకుండలాగా పెట్టాడు. ఏడులో అప్పుడే 2 మిస్ అవుతున్నాయి. ప్రభాకర్ అన్న వదిలేని కొద్ది ముందు రాని. అరే రైట్ 7 అనిపించాలి మాకు. జై తెలంగాణ. జై తెలంగాణ. అడే వస్తున్నా ఆఫీస్లో చూస్తుండే ఎమ్మెల్యే సార్
తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయన్న గారికి, అదేవిధంగా బోర్డు మెంబర్స్ నళిని గారికి, అదేవిధంగా అనితా ప్రభాకర్ గారికి, భాగ్యశ్రీ శ్యామన్న గారికి, లోకన్నకి, అదేవిధంగా పాండన్నకి, కేశవ్ రెడ్డి బావ గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలు శ్రీనన్నకి, మిగతా మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరొకసారి ఇవాళ కంటోన్మెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా సత్తా చాటిందనే చెప్పుకోవాలా. ఎందుకంటే ఇవాళ మరొకసారి అందరూ ఒకే తాటిపై ఉండి అభివృద్ధి టీఆర్ఎస్ తోటే ఉంటుంది అని చెప్పి బోర్డు మెంబర్స్ అందరు భావించి కూడా మనము మహేశ్వర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఏ రకమైన అభివృద్ధి కావాలనుకున్నా మేము మా అందరం కలిసి సాయన్న గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకొని ఇక్కడ ఏ రకమైన సంక్షేమ పథకాలు ఇంకా ఏమైనా ప్రవేశపెట్టాల్సినవి ఉన్నా కానీ అవన్నీ కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళని ప్రశ్నించుకోమనండి. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే దీని మీద ధర్నా కాదు, వాళ్ళని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతము, డిఫెన్స్ అధికారులచే పాల్యం ఉంటే అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దలను ఒప్పించి ఇక్కడ రోడ్ క్లోజర్ సమస్యలు ఉన్నాయి, ఓట్లని నిర్దాక్షిణ్యంగా ఒక సుమారు 30,000 ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది. వాటిని తీసుకురావాలని వాళ్ళకి మనవి చేస్తున్న వాళ్ళకి ఏమాత్రం తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేయొచ్చు కానీ మన బోర్డు మెంబర్లకు ఓటు వేయొద్దు అనేది ఎంత దారుణమో మీరు ఒకసారి గమనించాలి. వాళ్ళు బోర్డు పెద్దలని అంటే అక్కడ పోయి మీ యొక్క ప్రభుత్వ పెద్దలని ఒప్పించుకొని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ ఛార్జెస్ చూస్తే 650 కోట్లు బకాయిలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయాలి. అప్పుడు మేము కూడా వాళ్ళని ఒప్పుకుంటాం, వాళ్ళ ఒక గొప్ప లీడర్లని. ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనేది మా యొక్క మనవి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి బోర్డు నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే పనిచేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనకు రోడ్డు సమస్యలు ఉన్నాయి. రోడ్డు క్లోజర్ కాకుండా రోడ్డుకి మన ఫ్లైఓవర్స్ నిర్మించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినది కూడా వాళ్ళు కానియట్లేదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా అడ్డు చెప్పి ఎప్పుడో వచ్చిన అర్వమాలలు మన దగ్గరికి డిఫెన్స్ పర్సనల్కి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇవాళ పట్టాలు ఇచ్చుకోలేని పరిస్థితి మనమున్న ఇన్నేళ్ల నుంచి కూడా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒప్పుకొని ఇవన్నీ చేసుకోగలిగితే వాళ్ళని చేయమనండి. చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది. తీసుకొచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి మహేశ్వర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన్న గారికి, మరి అలాగే పెద్దలు మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన రాజశేఖర రెడ్డి గారికి, మరి అలాగే మా తోటి సభ్యులు మరి లోకన్న గారికి, కేశవ్ రెడ్డి గారికి, మరి పాండు యాదవ్ గారికి, మరి నళిని కిరణ్ గారికి, అనితా ప్రభాకర్ గారికి, మరి మా భాగ్యశ్రీ శ్యామన్న గారికి, మరి అలాగే మన మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారికి, మా పెద్దలు ప్రభుగుప్తా అన్న గారికి, మరి ప్రభాకర్ అన్న గారికి, మరి కార్పొరేటర్ లాస్య గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈరోజు ఈ విజయానికి మరి ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ 3 months నుంచి ఏదైతే ఉత్కంఠన ఉందో వైస్ ప్రెసిడెంట్ పైన, మరి ఇది ఇవాళ సాధించడం జరిగింది. మీ ఒక్కొక్కరికి, మీ అందరికీ, మళ్ళా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా, మళ్ళా మన ప్రెస్ మిత్రులకి, అలాగే ముఖ్యంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ కుర్చీని నాకు అంకితం చేస్తూ ఉన్నాను.
చాలా ముఖ్యంగా మా అన్నగారు కేటీఆర్ అన్నగారు, మరి ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి మాకు స్టార్టింగ్ నుంచి ఒకటే ఒక నేర్పించింది ఏంటంటే ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోండి, డెవలప్మెంట్ విషయం మీద మీరు ముందు అదే ఒక వర్క్ పైన ఉండండి, వేరే ఏ విషయాల మీద కూడా మీరు పాటించుకునే అవసరం లేదు. ఇతర పార్టీలు ఎంత దూషించినా కూడా, అంటే మన పార్టీ చేసినంత స్కీమ్స్ తీసుకొచ్చిన స్కీమ్ ఏ పార్టీ కూడా లేదు కాబట్టి మీరు ఏ రోజు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మరి లాస్ట్ 2-3 ఇయర్స్లో అయితే డెవలప్మెంట్ కాలేదో కొంచెం మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసి పార్టీని ఈరోజు దూషిస్తాం జరుగుతుందో వేరే పార్టీలకు జాయిన్ అయ్యి, ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే అన్ని స్కీమ్స్ నిర్వహిస్తుందో ఇక్కడ కూడా మన 5 రూపీస్ మీల్స్ ఎవరివ్వండి, కళ్యాణ్ లక్ష్మి ఎవరివ్వండి, లేకపోతే షాదీ ముబారక్ అనండి, పెన్షన్స్ అనండి, ప్రతి ఒక్క స్కీమ్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీరు పని చేయలేక చేతగాక ఒక పార్టీని, పనిచేసే పార్టీని మీరు దూషిస్తే మాత్రం ఏ రోజు కూడా మేము ఊరుకునేది లేదు. మరి ఈరోజు ఒకటే గ్రూప్, అంటే గ్రూప్ రాజకీయాలు కాదు, ఒక్క గ్రూప్గా, అంటే 8 మంది ఒక గ్రూప్లో ఉన్నా కూడా మీరు పని చేయలేకపోయారు. 7 మంది ఒక గ్రూప్లో ఉండి మరి లాస్ట్ 2-3 మంత్స్లో ఎంత మంచిగా పనిచేసామో, మరి అలాగే మీ దగ్గర గ్రూప్ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. గుర్తుంచుకోవాలి, మీరు మళ్ళీ ఎవరైతే అక్కడికి వెళ్ళారో మరి మీ దగ్గర మీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మీ పని అంతా రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు తప్ప మాలాగా గ్రూప్ డెవలప్మెంట్ కాదని చెప్పేసి ఇంకోసారి క్లియర్గా చేస్తూ ఉన్నాను. రానున్న 45 డేసే మాకు టైం ఉన్నా సరే మేము ఇంకా రానున్న ఈ 45 డేస్లో ఎంత పని చేస్తాం, 3 ఇయర్స్ చేయలేని పని ఈ 45 డేస్లో ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరి అన్నగారి సమక్షంలో మరి ఇంకొకసారి మరి పెద్దలు ముఖ్యమంత్రి గారికి, అన్న కేటీఆర్ గారికి, మరి మాచులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మల్లారెడ్డి గారికి, మరి మైనపల్లి హనుమంతన్న గారికి, పద్మారావు గారికి, మరి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కంటోన్మెంట్ పైన మరి వీళ్ళ దృష్టి ఉంటుంది, వీళ్ళు మాకు సహకరిస్తూ ఉంటారు కాబట్టి మరి అదేవిధంగా అన్నకి సాయన గారికి కూడా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మరి కంటోన్మెంట్ సభ్యులు అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి వచ్చే ఎలక్షన్స్ని కూడా 8కి 8 కూడా కైవసం చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ విషయంలో మన సభ్యులందరూ మహేశ్వర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే చాలా పెద్ద కంటోన్మెంట్. కంటోన్మెంట్లో అనేకమైన పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కావలసినంత ఫండ్ ఇస్తూ అనేక కార్యక్రమాలకు ఫండ్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఉదాహరణకి ఒక రామన్న కుంట కానివ్వండి, అది డిఫెన్స్ ఏరియాకు సంబంధించిన చెరువు అయినా కానీ మురికి నిండి అక్కడ చుట్టుపక్కల కాలనీలకు, బోయినపల్లి ప్రాంతము, వార్డు 6 ప్రాంతంలో చాలా దుర్గంధంగా తయారైందని చెప్పేసి దానికి క్లీన్ చేయడానికి కూడా ప్రభుత్వం వెంటనే 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 3 కోట్లు ఇవ్వడం జరిగింది. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ కాంపౌండ్ విషయంలో కూడా ప్రభుత్వము మన కేటీఆర్ గారు వెంటనే స్పందించి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల వ్యవధిలోనే 33 కోట్ల రూపాయలు, మొత్తానికి 34 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉన్న కంటోన్మెంట్ను ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వము కేటీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనేకమైన నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఏదైతే కంటోన్మెంట్ అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకు కూడా జిహెచ్ఎంసీ పరిధి అటు అల్వాల్ కానీ, మల్కాజిరి కానీ, ఇక్కడ కుత్బుల్లాపూర్ కానీ, ఇక్కడ సికింద్రాబాద్ కానీ, ఇవన్నీ చుట్టుపక్కల మధ్యలోనే మన కంటోన్మెంట్ బోర్డు ప్రాంతం ఉంది. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి కాన్స్టిట్యున్సీ దాదాపు 80% కంటోన్మెంట్ బోర్డు పరిధి ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి ఆ ప్రాంతాలు, జిహెచ్ఎంసీ కానీ మొత్తం ఎక్కువ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనే ఉంది. కాబట్టి మేము
మన ప్రియతమ మున్సిపల్ శాఖ మంత్రి గారిని కూడా అడగడం జరిగింది. మాకు వాటర్ గురించి వెసులుబాటు ఉండాలా, ఎందుకంటే చాలా బీద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి అడగడం జరిగింది. ఆయన అన్నాడు, మరి మీ ఎన్నిక ఉంది కదా, వైస్ ప్రెసిడెంట్ది మీరు పూర్తి చేయండి, చేసిన తర్వాత మనం తప్పకుండా దాని విషయంలో మీకు నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మీరైతే విజయవంతంగా మంచిగా కార్యక్రమాలు ముందుకు తీసుకోవడానికి బోర్డులో ఎలాంటి గొడవ లేకుండా మీరు వైస్ ప్రెసిడెంట్ కూడా నిర్ణయం చేసుకోండి అని చెప్పి. ముఖ్యంగా మన తోటి సోదరుడు మన మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారు, అనిత ప్రభాకర్ గారు, నల్లి వెంకట్రావు గారు, అదేవిధంగా మన లోకనాథం గారు, పాండురంగం గారు, మన భాగ్యశ్రీ శ్యామ్ గారు, వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండి ఎంత ప్రలోభాలు చేసినా కానీ లోన్ కాకుండా మన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క వార్డుల వల్ల బీద వాళ్ళకి చాలామందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎవరో పెళ్లి చేసుకుంటే ఎంత అడిగినా కానీ ఇంట్లో గోల్డ్ ఉంటే లోన్ కోసం పెడితేనే గోల్డ్ ద్వారా అప్పు దొరికేది. అలాంటిది పెళ్లి జరుగుతుంది, నా డాటర్కు ఎవరు ముందుకు రావడం లేదని అన్నప్పుడు కేసీఆర్ గారు అట్లా కాదు, బీద కుటుంబాలు ఎవ్వరు కూడా ఇంట్లో ఆడపిల్లను ఉంచుకొని బాధపడద్దు, నేనున్నాను అని చెప్పి 1,116,000 రూపాయలు ఒక్కొక్క పెళ్లికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ఇంట్లో సరిగా చూడనటువంటి తల్లిదండ్రులు కానీ, ముసలి వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళు ఇవాళ కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ వాళ్ళే ఉల్టా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే 2,000 రూపాయలు నెలకు వాళ్ళకి ఏం ఖర్చు ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములకు కూడా పంట రుణాలు ఇవ్వడం, వ్యవసాయంకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఎకరానికి 5,000 చొప్పున ఇవ్వడం, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి సీఎం గారు ఎవరైతే రజకులు ఉంటారో రజకులకు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చాలా రాత్రి భవన్లు, మురికి బట్టలు ఇవన్నీ చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించి కూడా ఫ్రీ కరెంట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్షురకులు, మంగళి, నాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా వాళ్ళకు కూడా కరెంటు ఫ్రీగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 20,000 లీటర్ల వరకు వాటర్కు ఛార్జీలు లేవు, కిందనే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయినా కానీ పర్వాలేదని కానీ సీఎం గారు చెప్పడం మీరు అందరికీ తెలిసింది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా ఇది కంటోన్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి మేమందరము సీఎం గారికి మేము ఈ విషయాన్ని ఈ ఎలక్షన్ అంతవరకు ఆగాము, దాని విషయాలు కూడా మేము రిక్వెస్ట్ చేసి మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళి దాని గురించి ఒక పరిష్కారం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు యువకుడు, చాలా బాధ్యతతో ముందుకెళ్ళే వ్యక్తి కాబట్టి ఈ బోర్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంకా పనులు కావాలని చెప్పి ఇంకా మన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ముందుకు సాగాల, ఆయన ఉన్న అన్ని రోజులు విజయవంతంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దక్కింది. ఇవాళ ఆయన దించిన తర్వాత ఖచ్చితంగా 34 కోట్ల రూపాయలతోని స్టేట్ గవర్నమెంట్కి తేవడం జరిగింది. ప్రతి వార్డుల ప్రతి దినం ఒక ఇనాగ్రేషన్తో ముందుకు పోతున్నాం. అది ఆయనను చూసుకోమని చెప్పండి, మాది గారు చెప్పడానికి. హలో
ఎట్లా పోతారండి ఎట్లా వెళ్ళిపోతారు ఎన్ని లింకులు अजय भाई निकल निकल अजय
तुम देखे तो गुस्सा है को सामने जाके निकलो भाई आगे से आगे हाँ एक मिनट समय
టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.